మన ముందుకు వచ్చేసినారు ద యశ్వంత్ రజక్. స్టార్టింగ్ ఆఫ్ యువర్ లైఫ్ నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పటికైతే కొంచెం హ్యాపీగా ఉన్నాయి. ఇవాళ దినం వీడున్నా అంటే కారణం ఆ యాక్సిడెంట్ వల్లనే బ్రో. జనరేషన్ లో చాలా మంది యూత్ టెంపుల్స్ కి పోరే బంద్ చేసిరు. టెంపుల్స్ కంటే ఎక్కువ పబ్స్ కి ఎంజాయ్మెంట్ కి పోతురు కానీ ట్రిప్స్ కి టెంపుల్స్ కి ఏరికి పోతలేరు. టెంపుల్స్ కి పోవాలని ఆ థాట్ ఎట్లా వచ్చింది? స్టార్టింగ్ ఆఫ్ యువర్ లైఫ్ నుంచి స్టార్ట్ చేసాం అంటే ఎట్లా అంటే మీ స్కూల్ కాలేజెస్ దాని తర్వాత మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందో తెలుసుకున్నాం. అంటే కాలేజెస్ ఎప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యారా? నేను వచ్చేసి ఇంటర్ కంప్లీట్ చేసినాను. అంటే ఇంటర్ అంటే ఇప్పుడు నాకు ఇంటర్ ఎగ్జామ్స్ టైంలో అప్పుడు యాక్సిడెంట్ అయింది అనమాట. ఒక 3 years బ్యాక్ యాక్సిడెంట్ అయింది. ఈ పార్టీకి నా ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. అంటే నాకు ఇక్కడ ఫ్రాక్చర్ అయింది, ఇక్కడ ఫ్రాక్చర్ అయింది అనమాట. దానివల్ల ఇంట్లోనే ఉండిపోయాను అనమాట. నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నా బోన్స్ అనేది బ్రేక్ అయినాయి. మంచిగా జరుగుతాం దోస్తులతో నాదితో. కానీ మనకు యాక్సిడెంట్ అయి ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు రారు. మెయిన్గా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి, అందరూ సంతోషంగా ఉండాలి ఫ్యామిలీతో. ఇవన్నీ వేస్ట్ బ్రో, తిరుగుడు అవి. నేను చెప్పాల్సుకుంది అదే బ్రో. మీరు చెప్పినట్టు మీకు యాక్సిడెంట్ అయింది. సో ఆ యాక్సిడెంట్ వల్ల మీకు ఒకటి తెలిసింది ఏమంటే ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని. ఫ్యామిలీ ఇంపార్టెంట్ చాలా నమ్మినాను, కానీ యాక్సిడెంట్ అయిన తర్వాత తెలిసింది ఎవరు మనోళ్ళు కాదు. అంటే యాక్సిడెంట్ కి ముందు మీరు మైండ్ సెట్ వేరే లెక్క ఉంటారు, యాక్సిడెంట్ తర్వాత మీ మైండ్ సెట్ వేరే లెక్క అయింది. అంటే ఎట్లా అయింది? ప్రతి ఒక్కరికి టెంపుల్ చూపెట్టాలా ఒక గోల్ ఉంటుండే. చిన్న ఉన్నప్పటి నుండి నేను వీడియోస్ తీయాలా, ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, నేను అదొక గోల్ ఉంటుండే. ఆ రోజు నేను బయటికి వెళ్ళినా కాబట్టి నాకు యాక్సిడెంట్ అయింది. ఇవాళ దినం వీడున్నా అంటే కారణం ఆ యాక్సిడెంట్ వల్లనే బ్రో. అంటే నేను చాలా తెలుసుకున్నా, నా గోల్ నేను రీచ్ అయినా అనుకుంటున్నా బ్రో. ఇవాళ దినం నేను హ్యాపీగా ఉన్నా. 3 years నుంచి వీడియోస్ తీసుకుంటూ వస్తున్నా, ఎవరు సపోర్ట్ చేయలేరు. 55,000 ఫాలోవర్స్ ఉన్న పేజ్ పోయింది అనుకుంటే తెలుసుకున్నాం. అసలు ఎట్లా పోయింది? అది ఫ్రాడ్ కంటెంట్ కూడా ఏం లేదు. ఎట్లా పోయిందో నాకు ఇంకా అర్థమవుతలే. ఇప్పటికైతే కొంచెం హ్యాపీగా ఉన్నాయి. ఒక 3 years నుంచి తిరుపతికి వెళ్తున్నా బ్రో. ప్రతి ఒక్క టెంపుల్లోకి వెళ్ళండి. అందరు అనుకుంటారు నేను సక్సెస్ అవుతలే, మేము మిడిల్ క్లాస్ వాళ్ళము, ఎప్పటికి ఇట్లనే ఉంటాము అది అని చెప్పి చాలా మంది బాధపడుతుంటారు. కానీ బాధపడదు బ్రో. దేవుని నమ్మకం పెట్టుకోవాలా. ఏం కష్టం ఉన్నా బాధ ఉన్నా దేవునికి వదిలేసేరి మనం వర్క్ మూవ్ ఆన్ చేసుకుంటూ వెళ్తూనే ఉండాలా. అంత మంచిగా అవుతుంది బ్రో. 3 years నుంచి కష్టపడి 54K ఫాలోవర్స్ సంపాదించుకున్నారు కదా బ్రో. ఇది ఇంతవరకు ఎవరు చెప్పలేని మా డాడీ కోసం దేవుడా మా డాడీ మంచిగా అయితే ముఖాలు ఎక్కుతని చెప్పి దేవుని కోరుకున్నా. ఇవాళ దినం నేను హ్యాపీగా ఉన్నంటే కారణం దేవుడే. నేను ఇప్పటికి ప్యూర్ వెజిటేరియన్ బ్రో. నేను మీ డాడీకి ఇట్లా ఆపరేషన్ అయినప్పుడు మీ ఫ్యామిలీ ఎవరన్నా అట్లా ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చినప్పుడు? మా డాడీకి ఆపరేషన్ అయినప్పుడు చుట్టాలు మాత్రం ఎవ్వరు రాలేదు బ్రో. వాల్యూ ఉన్నది అమౌంట్కి, మంచిగా లేదు వాల్యూ. ఈ జనరేషన్లో మంచిగా లేదు. అట్లా నేను చాలా నేర్చుకున్నాను. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఎవ్వరు రాలే. గాడ్ పవర్, నమ్మకం దేవుని మీద ఉండాలా, ఫ్యామిలీ మీద అంతే. ఇవన్నీ వేస్ట్ బ్రో. దేవుని మీద ఫ్యామిలీ పెట్టుకొని ఏ వర్క్ అయినా చేయండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. 1 year 2 years అని కాదు. నేను 4 years తర్వాత సక్సెస్ అయినా బ్రో. 4 years తర్వాత 54,000 ఫాలోవర్స్ వచ్చిందంటే మీరు థింక్ చేయండి. అవును, 10K నుంచి 54 వచ్చిన. మళ్ళీ అకౌంట్ పోయింది, మళ్ళీ 10K ఆటోమేటిక్ వచ్చేసారు. కష్టపడ్డా కాబట్టి 25 daysలో 10K ఫాలోవర్స్ వచ్చారు. అట్లా మనం ఏదైనా సరే చేసుకుంటే మూవ్ ఆన్ అవ్వాలంటే ఇప్పుడు బాధపడద్దు. 54,000 అంటే నార్మల్ విషయం కాదు. 4 years నుంచి కష్టపడ్డా కదా, బాధ ఏం లేదు. మళ్ళీ వస్తారని ఒక నమ్మకం, దేవుని నమ్మకం.